అందరికీ నమస్తే. సహజంగా మానవుడు ఏ విధంగా జీవిస్తుంటాడనేది ఇతరులని అనుకరిస్తూ జీవిస్తుంటారు. ఉదాహరణ మనం గమనించినట్టయితే సినీ నటులని ఆ యొక్క యూత్ అనుసరిస్తూ ఉంటారు. ఇంకా గమనించినట్టయితే ప్రజలు నాయకుల్ని అనుసరిస్తూ ఉంటారు. శిష్యులు గురువుల్ని అనుసరిస్తూ ఉంటారు. పిల్లలు పెద్దల్ని అనుసరిస్తూ ఉంటారు. సహజంగా మానవుడు అనుకరణశీలి. అంటే ఒకరిని చూసి తాను ఉత్తముడని ఎవరిని అనుకుంటున్నాడో అతన్ని చూసి అనుసరిస్తూ జీవిస్తూ ఉంటాడు మానవుడు. మరి అనుసరించాలి, ఏది అనుసరించకూడదు అనేది మనము నిర్ణయించుకోవాలి. ఒక శాస్త్ర ప్రమాణితమైన దాన్ని, ఒక భగవద్గీత, ఒక పురాణ పురుషుల యొక్క జీవిత చరిత్రల్ని, వాళ్ళు చూపిన జీవన విధానాన్ని, వాటిని అనుసరించాలి తప్పితే ఈ సినిమా హీరోలు, రాజకీయ నాయకులు, ఇంకా సమాజం సరైన అవగాహన లేని మానవులు చేస్తున్నటువంటి చేష్టలను అనుకరించకూడదు. ఈ విషయంలో కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏమని చెప్పాడో మనం గమనిద్దాం. భగవద్గీత 3వ అధ్యాయము 21వ శ్లోకం. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః స యత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. దీని యొక్క భావాన్ని గ్రహిద్దాం. ఉత్తములు దేనిని ఆచరిస్తారో అన్యులు కూడా దానినే ఆచరిస్తారు. ఉత్తముడు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తాడో దానినే సమస్త లోకం అనుసరిస్తుంది. దీని యొక్క సంపూర్ణ వివరణని గ్రహిద్దాం. ఉత్తములు మార్గం చూపేవారు, అన్యులు అనుత్తములు ఉత్తములు చూపే మార్గంలో నడిచేవారు. ఉత్తములు దేనికి ప్రాధాన్యతనిస్తారో సమస్త లోకం దానికే ప్రాధాన్యతనిస్తుంది. ఉత్తములు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తారో లోకమంతా దానిని ప్రమాణంగా స్వీకరిస్తుంది. మానవుడు ప్రధానంగా అనుకరణశీలి. ప్రజలు నాయకులను, శిష్యులు గురువులను, పిల్లలు పెద్దలను అనుసరిస్తూ ఉంటారు. శ్రేష్ఠులైన వారు చేస్తున్నారు కనుక అది సరైనది అయి ఉంటుంది అని దానిని ఆచరణకు స్వీకరిస్తారు. జంతువులను పెంచుతున్నప్పుడు మానవులను జంతువులు అనుకరించి తదుపరి జన్మలలో మానవ జన్మలు ఎత్తుతాయి. మనం గొప్ప వాళ్ళమైనప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు సహజంగానే మన వల్ల ప్రభావితం అవుతూ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ ఉంటారు. మనలోని శ్రేష్ఠులు అందరికీ ఆదర్శం కావడం ప్రకృతి సహజమైన విషయం. అందుకే ప్రామాణికమైన గ్రంథాలు భగవద్గీత, పురాణ పురుషుల యొక్క జీవిత చరిత్రలను గమనించి వారి జీవన విధాన్ని ఏ విధంగా జీవించారో వాటిని అనుసరించాలి. వాటి ద్వారా అనుసరించి వారి జీవితాల్లో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలను మన జీవితంలో భాగస్వామ్యం చేసుకున్నప్పుడు మనం ఉత్తమమైన మార్గంలో ప్రయాణించగలుగుతాం. ఆ శ్రేష్ఠులాగే మనం కూడా మారగలుగుతాం. ఈ యొక్క ప్రధాన విషయాన్ని గుర్తించవలసిందిగా ఈ శ్లోకంలో మనకు తెలుస్తూ ఉంది. ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించిన శ్రీకృష్ణ పరమాత్మకి, వేదవ్యాసుల వారికి, గణపతి భగవానికి, ఈ వివరణ ఇచ్చిన బ్రహ్మర్షి పత్రిజీకి, గురువులకి, గురు పరంపరకి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ.